హాయ్ అండి. ఇవాళ మనం బ్లౌజ్ గురించి చెప్పుకున్నాం అండి. బ్లౌజ్ ఏంటంటే ఈ చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ ఎంత తీసుకోవాలి, ఇక్కడ తీసుకుంటే మనం ఎంత ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఈ బాడీ మెజర్మెంట్స్ అనమాట నేను చెప్పేది. అయితే ఇక్కడ తీసుకుంటే ఎలా, ఇక్కడ ఎంత ఎక్స్ట్రా పెట్టుకోవాలి, నడుము లూజ్ తీసుకుంటే ఎంత ఎక్స్ట్రా పెట్టుకోవాలి, పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ కుదరాలంటే ఈ 3 మెజర్మెంట్స్లో ఎక్కడ ఏది తీసుకున్నా కానీ మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలంటే తీసుకుంటే మాత్రం కన్ఫామ్గా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. మనం తీసుకునే ఆది ప్రకారం ఉంటుందండి. ఆది తీసుకునేటప్పుడు నీట్గా తీసుకోవాలన్నమాట, కరెక్ట్గా తీసుకోవాలి. మనం సంఖ కింద డౌన్ చేసుకోకుండా కరెక్ట్గా సెంటర్లో అనమాట. ఏదైనా సరే ఒక సెంటర్లో తీసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, సపోజ్ నేను కరెక్ట్గా ఇలా ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను నేను, అంటే ఇక్కడ 36 వచ్చింది చూశారు కదా. పైన బ్యాక్ కూడాను మనకి సమానంగా ఉండాలన్నమాట టేప్ అనేది. చూశారుగా ఇలా చూశారుగా ఇక్కడ 36 ఇంచీలు చెస్ట్ వచ్చింది. 36 ఇంచీ ఎక్స్ట్రా ఎంత పెట్టుకోవాలి అనే దాని గురించి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ 36 వచ్చింది. ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్నప్పుడు ఎంత పెట్టుకోవాలి చెబుతా ఒకసారి చూడండి. ఇది కూడా అంతే అండి. టేప్ వెనక మాలు జారకూడదు. ఇట్లా చూసారుగా 36.5 వచ్చిందండి. ఇది ఒకసారి చూద్దాం మళ్ళీ. ముప్పై 39 వచ్చింది. కింద జారకుండా చూసుకోవాలండి. 39 బాడీ లూజ్ అనమాట. ఇది పైన బాడీ లూజ్ 39.5 వచ్చింది. చూసారు కదా. ఇప్పుడు నడుము లూజ్ చూద్దాం. కరెక్ట్గా ఈ నడుము కూడాను మనం చెస్ట్ లూజ్ చూసారా, ఈ కింద బాడీ కింద నుండి కరెక్ట్గా తీసుకోవాలండి. ఇక్కడ తీసుకోవాలి. ఇది కూడా కరెక్ట్గా రావాలన్నమాట. ఎక్స్ట్రా పెట్టుకోకుండా 28 వచ్చింది నడుము లూజు. నడుము లూజు 29 వచ్చింది. ఇప్పుడు మనం 29 మనం వచ్చేసి ఇప్పుడు చూడండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత అనుకున్నాం? చెస్ట్ లూజ్ అంటే ఇక్కడ లూజు ఇక్కడ పైన అనమాట. సంఖ కాడ నుండి ఇట్లా తీసుకునే లూజు. దీనికి ఎంత ఎక్స్ట్రా పెట్టుకోవాలి? 36 అంటే 36 4 భాగాలు చేసుకుందాం. 4 భాగాలు చేసుకుంటే 4 9 36 అంటే 9 వచ్చింది. 4వ వంతు 36 4 భాగాలు చేసుకుంటే 9 వచ్చింది. 9కి ఎంత ఎక్స్ట్రా కలుపుకోవాలి? 1 ఇంచీ అండి. ఇక్కడ చూడండి, 1 ఇంచీ సరిపోతుంది అనమాట. అంటే మ్యాక్సిమం 10 ఇంచీలు పెట్టుకోవాలన్నమాట. ఒక పార్ట్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం మడత వేసుకుంటాం కదా, మడత వేసుకున్నప్పుడు 10 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ లూజ్ వచ్చేసింది 39.5 వచ్చింది కదా. దీనికి 39.5కి మనం ఏమి ఎక్స్ట్రా కలుపుకోక్కర్లేదండి. ఇక్కడైతే ఎంత ఉందో అదే ప్రకారం మనం 39 4 భాగాలు చేసుకోవాలి. అంటే సుమారుగా 10 ఇంచీలు వస్తుంది. ఒక పాయింట్ తక్కువ అట్లా 10 ఇంచీలు వస్తుంది అనమాట. దీనికైతే మాత్రం మనం ఇక్కడ కొలుసుకున్న బాడీ మెజర్మెంట్స్కి మనం ఎక్స్ట్రా పెట్టుకునే పని ఉండదు. కరెక్ట్ సరిపోద్ది అనమాట ఇది. తర్వాత నడుము లూజ్ వచ్చేసింది. ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ తీసుకున్నప్పుడు సుమారుగా ఇది ఒక 29. అంటే ఈ బొమ్మలో ఎలా వచ్చిందంటే మామూలుగా అయితే అందరికి కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఇంత డిఫరెంట్ ఉండదు. ఇక్కడ ఉన్న డిఫరెంట్కి నడుము లూజ్ అంత డిఫరెంట్ ఉండదు ఈ బొమ్మకి. ఏదైనా సరే నేను దీని ప్రకారం చెబుతున్నా. సరే 30 ఇంచెస్ అనుకున్నాం. 30 కాదు, ఇక్కడ 30 నడుము లూజ్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ 30 ఉంది. 30ని 4 భాగాలు చేసుకున్నాం. 7.5 కదా. 4వ వంతు 4 భాగాలు 7.5 వస్తుంది. 4వ వంతు 30లో 4 భాగాలు చేసుకుంటే 7.5 వస్తుంది కదా. 7.5కి ప్లస్ 2 కలుపుకోవాలి. ఇక్కడ 9 ఇంచీలు వస్తుంది. అంటే బ్యాక్ పార్ట్ మనం 9 ఇంచీలు పెట్టుకోవాలన్నమాట. ఈ మెజర్మెంట్స్తో మనకి బ్లౌజ్ ఎవరికైనా సరే
మీరు కొంతమందికి ఈ చెస్ట్ లూజ్కి దీనికి పెద్ద డిఫరెంట్ ఉండదు. అట్లా అయినా సరే మనం ఈ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకున్నట్టయితే మాత్రం మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ అండి. నేను ఎందుకంటే చాలా బ్లౌజులు కుట్టాను ఈ రకంగా. నేను ఈ మెజర్మెంట్స్తో కూడా నేను కటింగ్ పేపర్లు కూడా చేస్తూ ఉంటాను అనమాట. వాళ్ళు ఓన్లీ మా నడుము లూజ్ ఎంత ఉందండి అని చెబుతారు. నా నడుము లూజ్ని బట్టి మొత్తం బ్లౌజ్ మొత్తం కటింగ్ చేసి నేను పేపర్స్ కూడా ఇంటికి పంపిస్తానండి. మనం పోస్టల్ ద్వారాను ఇంటికి పంపిస్తావు. ఇంతవరకు నాకు ఇది బాగాలేదు సార్ మీరు పంపించింది అన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేదండి. అంత పర్ఫెక్ట్గా కుదురుతాయి అనమాట. ఎందుకంటే నేను కొన్ని వేల జాకెట్లు కుట్టుకుంటానండి. అసలు నేను నా అనుభవంలో దాని ప్రకారం చెబుతున్నాను అనమాట. మీరు చూసుకున్నా సరే మీరు ఆది బ్లౌజ్ ఏదైనా తీసుకుని చూడండి, కొలుచుకోండి. అప్పుడు కూడా మీకు అర్థమైపోతుంది. నడుము లూజ్లో ఇక్కడ ఇక్కడ నడుము లూజ్కి 2 ఇంచులు ఎక్స్ట్రా వస్తుందండి. పార్ట్ లూజ్కి ఒక పార్ట్ లూజ్కి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటే చెస్ట్ అనేది కరెక్ట్గా సరిపోద్ది అనమాట. అట్లా చూసుకోండి. అయితే మీరు కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.